జిల్లాలో పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ సమీక్ష నిర్వహించారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని, అలాగే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేయాలని సూచించారు. ఈ విషయంపై మరింత సమాచారం మా రిపోర్టర్ ప్రసన్న అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి యాక్చువల్గా ఎప్పుడు కూడా శాంతియుతంగానే జరుగుతాయి. హింసాత్మక సంఘటనలు జరిగిన పరిస్థితి తక్కువ ఉంటుంది. ఈరోజు ఉదయం కొన్ని చోట్ల హింసాత్మక సంఘటన కడప జిల్లాలో సంబంధించి, లేకపోతే మాచర్ల చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి టీడీపీ వైసీపీ వర్గాల మధ్య కొద్దిగా జరిగిన ఘర్షణ, లేకపోతే ఏజెంట్ల కిడ్నాప్ వ్యవహారం, ఇవన్నీ కూడా సమసిపోతూ ఉన్నాయి. ఈసీ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. ఇలాంటి సంఘటనలు జరిగితే తీవ్రంగా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఓట్లు వేయడానికి వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా చాలా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్తుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో 46,000కు పైగా పోలింగ్ స్టేషన్లో పోలింగ్ జరుగుతుంది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. కొన్ని తీవ్రమైన సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. మరికొన్ని చోట్ల 5 గంటల వరకు ముగుస్తుంది. యాక్చువల్గా 6 గంటల పోలింగ్ మొత్తం పూర్తవుతుంది. అయితే ఈ 6 గంటల లోపు ఎవరైనా క్యూ లైన్లో ఉంటే వాళ్ళకు కూడా ఓటు వేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్న పరిస్థితి కూడా ప్రస్తుతం మనకి ఉందని చెప్పుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు వేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈరోజు ఉదయం ప్రారంభమైన తర్వాత కొన్ని చోట్ల జరిగిన సంఘటనలతో ఈసీ వెంటనే అలర్ట్ అయిన పరిస్థితి. పోలీసులను, జిల్లా కలెక్టర్లను ఆదేశించడం, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పడం, ఇదంతా కూడా వెంటనే జరిగిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే గొడవలు జరిగితే కనుక ఓటింగ్కి, పోలింగ్కి సామాన్య జనం దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటివి లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న వాతావరణం కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పోలింగ్ స్వేచ్ఛగా జరగాలి. ఈసీ అందుకు తగ్గ ప్రయత్నాలు చేస్తుంది. ఎక్కడ పోలింగ్ జరిగినా కూడా ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకూడదు. కాబట్టి దీంతోపాటు ఎవరు వృద్ధులు కానీ, వికలాంగులు కానీ ఎవరు వచ్చినా వాళ్ళకి తగిన సౌకర్యాలు కల్పించడం, వీటన్నిటి మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టడం, ఈ కార్యక్రమం చేయడం మీదే పోలింగ్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీటిని పోలింగ్ సజావుగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పోలింగ్ జరుగుతుంది. 1-2 సంఘటనలు మినహా ఈ పోలింగ్ పర్సంటేజ్ కూడా సాయంత్రానికి ఇంకా ఎక్కువగా మారే అవకాశం కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నానికి బాగా పెరగడం పరిస్థితి కూడా అంచనాకి రావాల్సిన వాతావరణం అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. ఓవరాల్గా ఈసీ ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్లో మానిటరింగ్ చేయడం, ఎన్నిక స్వేచ్ఛగా జరిపించడం మీద ప్రధానంగా దృష్టి పెట్టింది. కెమెరా పర్సన్ శశితో ప్రసన్న, న్యూస్ 360 అమరావతి.